ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. ప్రభాకర్ రావు వారం కస్టోడియల్ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకు సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. విచారణకి ప్రభాకర్ రావు సహకరించలేదంటూ నివేదిక ఇచ్చింది. మరోసారి కస్టోడియల్ విచారణ అవసరం ఉందని సుప్రీంకి తెలిపింది ప్రభుత్వం. సుప్రీంకోర్టులో స్టిల్ విచారణ కొనసాగుతోంది. క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ ఇన్ లో ఉన్నారు, మాట్లాడదాం. విజయ్, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఏముంది, ఏమంటోంది? వారం రోజుల పాటు ప్రభాకర్ రావుకు సంబంధించిన కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగిందో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంట్రాగేషన్ లో మాకు సహకరించలేదు, మరింత సమాచారాన్ని సేకరించేందుకు మరికొన్ని రోజుల పాటు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అనేది తెలంగాణ ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. దాంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం నిన్న రాత్రి హైదరాబాద్ సిపి సజ్జనార్ నేపథ్యంలో ఒక సీట్ ఏర్పాటు చేసింది. దాంట్లో 5 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటుగా కొంతమంది డిఎస్పీ స్థాయి అధికారులతో మొత్తం 11 మంది అధికారులతో ఒక కమిటీ చేసింది. కాబట్టి ఈ అందరి కమిటీతో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మరొక 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తునకు రాష్ట్ర డీజీపీ ఆదేశించిన నేపథ్యంలో ఆయన్ని మరిన్ని రోజుల పాటు కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి ప్రస్తుతం ప్రభుత్వం అయితే అడిగింది. దీనిపైన ఇంకా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఆయన మా విచారణలో ఎక్కడ కూడా సహకరించలేదు, వారం రోజుల పాటు విచారించినా కూడా ఇలాంటి విషయాలు కూడా పోలీసులకు చెప్పలేదు. కాబట్టి కస్టోడియల్ ఇంట్రాగేషన్ లో మరికొన్ని రోజుల సమయం ఇస్తే మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ సిట్ కూడా ఫామ్ అయింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి మరికొన్ని రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టోడియల్ ఇంట్రాగేషన్ మాత్రం ప్రభుత్వం అడిగింది. సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందని కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ విజయ్.